మీరు ప్రార్థనతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. కొంతమంది ప్రార్థనా పరులకి దేవుడు ఇచ్చే వాగ్దానం ఏమిటంటే, నీకు పరలోకపు తాళపు చెవులిస్తానని. ఒకానొక సంవత్సరం 21 రోజు ఫుల్ ఫాస్టింగ్ ప్రేయర్స్లో నేను ఉన్నప్పుడు నా కుమార్తె పరలోకపు తాళపు చెవులు నీకు ఇవ్వబడ్డాయి. నీవు భూమి మీద ఏది బంధిస్తే అది పరలోకంలో బంధించబడవలసిందే. భూమి మీద ఏది విప్పితే అది పరలోకంలో విప్పబడుతుంది. కానీ నీవు నీ నోటి విషయంలో బహు జాగ్రత్త. ఎంతగా నన్ను ఇబ్బంది పెట్టినా, ఎంతగా నన్ను కష్టపెట్టినా, ఎంత భయంకరంగా నన్ను మాటలు అంటున్నా, నేను మాత్రం పొరపాటున కూడా నా నోటితో ఒక మాట అనుకుని, పోనీలే ప్రభు, పోనీలే యేసయ్య, నేను భరిస్తానులే యేసయ్య, ఇదే మాట. దేవుడు నిన్ను దీవించునుగాక. వాళ్ళకి తెలియక అంటారు, వారు తెలియక అంటారు. కానీ ఆ విధంగా దైవజనుల్ని మీరు అనొద్దు. దైవజనుల జోలికి వెళ్ళొద్దు, అభిషేక్తుల జోలికి వెళ్ళొద్దు. అంటే మీరు అభిషేకించబడిన వారు సంపూర్ణంగా వారు దేవుని అధికారంలో ఉంటారు. దేవుడు సంపూర్ణంగా వారిని ఆత్మలో అభిషేకించున్నాడు, ఆత్మతో నింపేస్తున్నాడు. ఏమాత్మ? పరిశుద్ధాత్మ. మీరు అంటున్నా, దూషిస్తున్నా, బాధ పెడుతున్నా, ఇబ్బంది పెడుతున్నా ఎవరిని దైవ సేవకులనా, దైవజనురాలనా? కాదు. డైరెక్ట్గా మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు. డైరెక్ట్గా దేవుణ్ణే మీరు దుఃఖపరుస్తున్నారు. అహరోను, మోషే ఇరువురిని జనులందరూ సనుక్కుంటున్నారు, గొనుక్కుంటున్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు మోషే ఒక మంచి మాట అంటాడు. ఏమిటంటే, మీరు గొనుగుతున్నారు, సనుగుతున్నారు, ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు. మీరు సనిగేది మమ్మల్ని కాదు, మీరు గొనిగేది మా మీద కాదు, మీరు దేవునితోనే పెట్టుకుంటున్నారు. అర్థమవుతుందా? మీరు డైరెక్ట్గా దేవునితో పెట్టుకుంటున్నారు. కనుక బహు జాగ్రత్తగా ఉండాలా. ఎవరి దగ్గరన్నా ఎన్ని ఆటలన్నా వెయ్యండి, కానీ దైవజనులతో ఆడడం మాత్రం మంచిది కాదు. అది హెజిబేలు ఆత్మ. హెజిబేలు మాత్రమే దైవజనుడైనటువంటి అభిషేక్తుడైనటువంటి ఏలియాని తరుముకుంటుంది. ఎంత భయంకరంగా మాట్లాడుతుందంటే, యెజబెలు, నీవు వచ్చే ఈ సమయానికల్లా నీవు చనిపోతావు. అంత భయంకరంగా అభిషేక్తుడైన ఏలియానంటే అది జరిగిందా? జరగదులే అండి, జరగదు. కానీ ఏలియా ఒక మాట అన్నాడు, నీవు చనిపోతావు, నీ రక్తం కుక్కలు నాకుతాయంటే అదే జరిగిందండి. అన్నదన్నట్టుగా జరిగింది యెజబెల్ జీవితంలో. జాగ్రత్త. అభిషేక్తుల జోలికి రావడం కానీ, వారి విషయంలో చాలా వరకు మీకు అర్థం కాకపోతే అపార్థం చేసుకోవద్దు. కనుక ఖచ్చితంగా మీరు వివరంగా కనుక్కోండి. కానీ మీరు మాత్రం అపోహలో, భ్రమలో మాత్రం ఉండొద్దు. ఏది చేసినా నిర్దిష్టమైన గురితోనే దైవజనులు ముందుకు వెళ్తారు. కానీ దైవజనుల్లో దేవుని శక్తి దాగి ఉంది. ఆయన అభిషేకించుకుంటేనే సమస్తము సాధ్యం. యెహోవాను వేడిచి ఇబ్బందులలోనే